నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నవరం వీర వెంకట సత్యదేవుని సన్నిధిలో నూతన ధ్వజస్తంభం పుణ్య ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గత 5 రోజుల నుండి ప్రత్యేక పూజలు, హోమాలు నూతనంగా ఏర్పాటు చేసిన యాగశాలలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో 5 హోమగుండాలు ఏర్పాటు చేసి సోమవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, హోమాలు, క్రతువులతో పాటు వినాయక పూజ, పుణ్యవచనం తదితర పూజలు నిర్వహించి 10:48 గంటలకు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత స్తంభానికి రాగిరేకు అమర్చి స్వర్ణరేకు తాపడం చేయనున్నారు. ఇందుకు అయ్యే ఖర్చంతా నెల్లూరుకు చెందిన భక్తుడి కుటుంబ సభ్యులు భరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు అందరికీ ఆలయ ఈవో రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం అయిన, ధ్వజస్తంభం పునర్నిర్మాణం అయిన ఈవో రామచంద్ర మోహన్కే సాధ్యమని, ఆయన ఇటువంటి మరిన్ని మంచి పనులు చేసి విధంగా ఆయన్ను సత్యదేవుడు ఆశీర్వదించాలి అని కోరారు. ఈ కార్యక్రమం దేవస్థానం సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Gurugaru,